డిసెంబర్లోనే అమలు చేస్తామనేటివి ఎన్ని, జనవరిలో అమలు చేస్తామనేటివి ఎన్ని, 3 నెలల్లో అమలు చేస్తామని చెప్పిన వాగ్దానాలు ఎన్ని, 6 నెలల్లో వాగ్దానం చేస్తామనేటువంటివి ఎన్ని, స్థానిక సంస్థల ఎలక్షన్ లోపల బీసీ జనగణన రిజర్వేషన్లు ఇవన్నీ ఇస్తామనేవి ఎన్ని, రైతులకు రైతు భరోసా ఏమైంది, రైతులు ఎట్లా ఉన్నారు, రైతుల స్థితిగతులు ఏంటి, కులవృత్తుల పరిస్థితి ఏంటి, చదువేంటి, విశ్వవిద్యాలయాల్లో సిబ్బంది లేక, వంట చేసే సిబ్బంది కూడా లేక అన్నం సరిగా పెడతలేరని చెప్పి విద్యార్థులు ఆందోళన చేస్తా ఉన్నారు. హాస్టళ్లలో అన్నం సరిగా లేదని చెప్పి విద్యార్థులు ఏడుస్తా ఉన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకులాల్లో అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది. పరిపాలన గాడికి తప్పింది. యూనివర్సిటీలలో లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, చెప్పే నాథుడే లేడు. మరి కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకుంటారా, టైం స్కేల్ తీసుకుంటారా? ఆ విద్యార్థులు మరి నమ్ముకొని విశ్వవిద్యాలయాలు జాయిన్ అయినరు. ప్రైవేట్ గా ధీటుగా విద్యా వ్యవస్థను యూనివర్సిటీలను తయారు చేయాల్సిన అవసరం ఉంది. వాటిపైన మీరు దృష్టి పెట్టండి. హత్య సాధింపులు బంద్ చేయండి. పరిపాలన దృష్టి పెట్టి చూడండి. హాస్పిటల్లో పరిస్థితులు చూడండి. గోళీలు ఉన్నాయా లేదా, ఇంజక్షన్స్ ఉన్నాయా లేదా, హాస్టల్లో బువ సరిగా ఉందా లేదా, టీచర్స్ ఉన్నారా లేదా, సరైన సిబ్బంది ఉందా లేదా, రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి, నిరుద్యోగ యువకులకు ఏం హామీ ఇచ్చినాం, అశోక్ నగర్ లో అరెస్ట్ చేసి లోపల పెట్టినంత మాత్రాన, వాళ్ళ గొంతు నొక్కినంత మాత్రాన కాదు కదా. మిమ్మల్ని నమ్ముకొని మీ వెంట ఉన్నారు. మరి 6 నెలల్లోనే తిరుగుబాటు వచ్చిందంటే ఏం తప్పుందని సమీక్షించుకోరా? అడిగినా గొంతునే నొక్కేస్తామంటే, ప్రశ్నించే గొంతునే పిసికేస్తామంటే అది ఎంతవరకు సమంజసం? మేము ఉద్యమకారులుగా తెలంగాణ దినదిన అభివృద్ధి చెందుతుందంటే అది ఏ ప్రభుత్వం చేసినా, ఏ పార్టీ చేసినా సంతోషపడవాళ్ళం. మేము కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ, వందల బాణాలు పోయి తెచ్చుకున్న తెలంగాణ, కన్న కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి అవుతుంది. సరే, మా చేతిలో అధికారం లేకపోయినా వాళ్ళు బాగా చేస్తున్నారు అంటే తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు సంతోషపడతారు. ఎవరు డెవలప్ చేసినా కానీ, తెలంగాణ ఎస్ఎన్ఓలు కానీ, తెలంగాణ నోన్నోళ్ళు కానీ ఇలా ఉన్నారు, పని చేస్తున్నా అంటే సరే ఇప్పుడు మంచి పని చేస్తున్నా అనుకునే వాళ్ళం మేము. కానీ 10 ఏళ్ళు ఒక స్థాయిలో వెళ్ళి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అనగానే భయప్రాంతులకు గురేటట్టు చేయడం అనేది దౌర్జన్యాలు, గ్రామీణ ప్రాంతాల్లో దౌర్జన్యాలు, భయప్రాంతులకు గురి చేయడాలు, పేద వర్గాల పట్ల చిన్న చూపు చూడడం, అట్టడుగు వర్గాల పట్ల చిన్న చూపు చూడడం, ఇది మీ పాలసీయా అని మేము అడుగుతా ఉన్నాం. ఇది పేదల ప్రభుత్వమా లేకపోతే పెత్తందారుల ప్రభుత్వమా అని మేము అడుగుతా ఉన్నాం. పేదలకు న్యాయం జరగదా? ఇలాంటివి ఇంకెన్ని సంవత్సరాలు భరించాలా వీళ్ళు? దయచేసి సమీక్షించుకోండి. పునరావృతం కాకుండా చేయాలి. ఈ అట్టడుగు వర్గాల జాతులకు ఒక భరోసా ఇవ్వాలి. ఈ రోజు దళిత మహిళపై జరిగినటువంటి ఇలాంటివి మళ్ళా భవిష్యత్తులో జరగదని చెప్పి వాగ్దానం కూడా ప్రజలకు ఒక భరోసా కూడా ఇవ్వాలి. డీజీపీ గారు కూడా ఇమ్మీడియట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పట్ల సమీక్ష చేసి ఎన్ని కేసులు బుక్ అవుతున్నాయి, అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎస్హెచ్ఓ ఏం చేయాలా, వాళ్ళు చేస్తున్న పని ఏంటి, ఈ రోజు ఒకసారి మీరు సమీక్షించి అడగండి. మీ దగ్గర ఉన్న నిఘా వ్యవస్థల ద్వారా జిల్లా నుంచి రిపోర్ట్ తెప్పించుకోండి. వాళ్ళు ఏం డ్యూటీ చేస్తున్నారు, ప్రస్తుతము ఏం విధానం నడుస్తుంది, ఒకసారి మీరు సమీక్షించి ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా మహిళలకు భరోసా ఇవ్వాలని చెప్పి మేము